కల్వారి కొండ పైన యేసునాథా నిన్ను కఠినూలు కొట్టినారా ప్రాణనాదా. కల్వారి కొండ పైన యేసునాథా నిన్ను కఠినూలు కొట్టినారా ప్రాణనాదా. ఆనాడు యూదులే కొట్టారు అని మనం అనుకుంటున్నాము కదూ, కానీ ఈనాడు క్రైస్తవులు కొడుతున్నారు. ఆనాడు యూదులే యేసుప్రభుల వారి మీద ముఖము మీద ఉమివేశారు అని మనం అనుకుంటున్నాము. ఈనాడు క్రైస్తవమైన మనము అంటే నేను ఉమ్మివేస్తున్నాను అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు యూదులే దేవుని అపహాస్యము చేస్తున్నారు అని అనుకుంటున్నాము. ఈనాడు దివ్యమైన బలియాగమును త్రోసిపుచ్చి మనమును కూడా దేవుని అపహేళన చేస్తూ ఉన్నాము. ఆనాడు 39 కొరడాలతో కొట్టారు. ఈనాడు మనమును బాధ పెడుతూనే ఉన్నాము మన యేసయ్యని. ఆనాడు 5546 లోతైన గాయాలయ్యాయి. ఈనాడు 5546 గాయాలు కాదు, మనం బ్రతికి ఉన్న దినములన్నీ దేవుని బాధ పెడుతూనే ఉన్నాము. ఆనాడు ముళ్ళ కిరీటము కాదు, ఈనాడు ముళ్ళలాంటి మాటల ద్వారా దేవుని ఇప్పటికీ కూడా నా కోసం మరణించావా, ఏ అయ్యా అద్భుతాలు, ఏంటయ్యా నా జీవితం అంటున్నావా, ఇదే ముళ్ళలాంటి మాటలు దేవుడి యొక్క తలపుల పైన ఇదిగో నీవు కొడుతూ ఉన్నావు. ఆనాడు చనిపోయినప్పటికీ సైనికుడు వదలకుండా యేసుప్రభుల వారి దగ్గరికి వచ్చి ఇదిగో బల్లెముతో పోటు పొడిచాడు. రక్తము నీరు స్రవిస్తుంది. ఈనాడు యేసుప్రభుల వారు చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా నువ్వు నేను మారకుండా ఇదిగో యేసయ్యను బల్లెముతో పొడుస్తూ ఉన్నాము. కాకుల వలె మాట్లాడుతూ ఉన్నాము. రాబందుల వలె పిక్క తింటూ ఉన్నాము మన యేసయ్యను. ఎలా అంటే, ఎందుకయ్యా నువ్వు మరణించావు, నా బ్రతికెందుకు ఇలా ఉంది అని అంటున్నావే, కానీ అయ్యా నీ మహిమ అర్థమై నేను బ్రతుకుతాను తండ్రి, నాకు బ్రతుకు భారము లేకుండా నా భారాన్ని నీ పైన మోస్తాను తండ్రి అని అడిగే బిడ్డలము లేమ